కాకినాడ జిల్లా తాళరేవులో నిర్వహించిన మీడియా సమావేశంలో సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై వైసీపీ నేత పీతాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి ఆక్రమణలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారిని నువ్వు ఒళ్ళు జాగ్రత్త అనే మాటలు మాట్లాడితే ఈయన ఏదో రాష్ట్ర నాయకుడు అయిపోతాడని అనుకుని మాట్లాడారు. ఆయన మీరు ఏం చేశారు రాష్ట్రానికి అని అడుగుతున్నాడు. నిన్న ఈ రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతుంది అనుకునేది దేశ విదేశాలు కూడా చెప్పుకుంటున్నారు. ఈవేళ మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి బాలకృష్ణ గారికి ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సంక్షేమం ఏం చేశారని అడుగుతున్నాడు ఆయన. మీరు పిల్లలకి 15,000 ఇస్తానని చెప్పి 11,000 ఇచ్చి ఎగదెబ్బారు. 4 పిల్లలు ఇంట్లో ఉంటే ఒకరికే ఇచ్చి 3 పక్కన పెట్టారు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే 4 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా 1 ఉన్నా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే ఈవేళ 13,000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నారు. మెయింటెనెన్స్ స్కూల్కి 2,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మరి గతంలో ఎప్పుడూ లేనట్టుగా మీరు డిఎస్సి కోసం పెద్ద పెద్ద గోలెట్టేస్తున్నారు. ఆయన ఏదో ఇందాక బాలకృష్ణ గారు అన్నారు, అసలు ఇంటర్వ్యూ లేకుండానే ఒక టీచర్ పోస్ట్ ఇచ్చేశారు.